అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుకున్నారు. భారత్ అమెరికా అంతర్జాతీయ సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. కీలక రంగాలతో పాటు భారత్ అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. డిఎస్సీ అక్రమాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాలు కార్పొరేట్లకే మేలు చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. రైతులు, విజయ డైరీ, విశాఖ ఉక్కు, గిరిజన సమస్యలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 7,340 ఇళ్లకు ఇప్పటికీ 35,125 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన వైద్య విద్యార్థి ప్రియాంక ఘటనపై అడ్వకేట్ రజని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పతాగి మెడుకోను సావు బతుకుల మధ్య నెట్టేస్తే ఇప్పటి వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గడంతో జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.663 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 63,215 క్యూసెక్లు, అవుట్ఫ్లో 5,381 క్యూసెక్లుగా ఉంది. తెలంగాణలో మరోసారి భారీ వర్షాల సూచనలు కనిపిస్తున్నాయి. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్, నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో బోనాల సందడి నెలకొంది. ఇవాళ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కట్నం కోసం వేధించినట్లు ఆధారాలు ఉన్నట్లయితే వివాహమైన 7 ఏళ్లలోపు మహిళ మరణిస్తే ఆమె వరకట్న హత్యకు గురైనట్లుగానే పరిగణించవచ్చునని తెలిపింది. జమ్మూ నుంచి అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యూపీఐ సేవలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. వినియోగదారులు, వ్యాపారులపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని వెల్లడించింది. సామాజిక మాధ్యమాలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల మాతృ సంస్థ మెటాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మెటా ప్లాట్ఫామ్ల వల్ల యువతకు జరుగుతున్న నష్టాన్ని $56.7 కోట్ల భర్తీ చేయాలని న్యూమెక్సికో న్యాయస్థానం తీర్పునిచ్చింది. H1B వీసాదారులకు అమెరికా ప్రభుత్వం మరో షాక్ ఇవ్వబోతోంది. గ్రేస్ పీరియడ్ ఎత్తివేతపై కసరత్తు చేస్తూ ఉండడంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది.